అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి గ్రహణం తర్వాత ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి? అలాగే వారి జీవిత భాగస్వామి యొక్క విషయంలో వారు ఎటువంటి సంఘటనలు అయితే వినబోతున్నారు అనేది మనం మొత్తం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కన్యా రాశి వారికి సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం రోజున గ్రహస్థితి కారణంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సమయంలో వీరికి జరుగుతున్న ఈ సంఘటనలు ఎటువంటివి? అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందడానికి వీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి కూడా మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అలాగే మీకు పూర్తిగా వివరాలన్నీ అందుతూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారు చాలా దయాగుణం, దానగుణం, క్షమాగుణం అన్నీ కలిగి ఉంటారు. తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడులు అనేది ఆలోచించిన తర్వాతే కార్యసాధన మొదలు పెడతారు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం అయితే వీరిది అసలు కాదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధించే వరకు వీరు నిద్రపోరు. అటువంటి మనస్తత్వం కలవారు. వీరు ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. మరికొన్ని ఆదాయ మార్గాలు కూడా మీకు బాగానే కలిసి వస్తాయి. మీరు గతంలో డబ్బులు లేక చేయలేకపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ కన్యా రాశి వారు డబ్బు వృధా ఖర్చు చేయకుండా చాలా పొదుపు పాటించవలసిన సమయం అయితే చాలానే ఉందని చెప్పుకోవచ్చు. వీరు వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు అయితే బాగానే అనుకూలంగా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా వీరు ఎదుర్కోబోతున్నారు. కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడి వల్ల వీళ్ళకి మానసిక ఆందోళనకు గురవుతారు. మీ సహోద్యోగుల కారణంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం అనేవి చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి కూడా కొంచెం ఒత్తిడి అనేది బయటపడతారు. మెడిటేషన్ కూడా చేయడం వీళ్ళకి చాలా మంచిదని కనిపిస్తుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుభవజ్ఞుల సలహా తీసుకొని వారు పాటించి నూతన వ్యాపారాలు మొదలు పెడితే ఆర్థిక లాభాలు కూడా చాలా బాగానే వీరికి అనుకూలంగా ఉంటాయి. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా చాలానే కనిపిస్తుంది. కళాకారులకు, సినిమా, మీడియా రంగంలో పనిచేసే వారికైతే ఈ సమయంలో పని ఒత్తిడి కాస్త ఎక్కువయ్యే సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే 5 సంఘటనల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము. అదే ఆ పని విషయంలో అయితే సరే, వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారం, కుటుంబానికి సంబంధించిన ఇలా ఏ అంశానికైనా మీరు సంబంధించిన విషయం అయితే తెలుసుకోవాలి. దాని ఫలితం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. అది ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారంలో మీరు అనేక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన అయినా కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు. ఈ విధంగా మీ యొక్క అంశాలు అనేది మీరు కోరుకునే విధంగా మీకు అన్ని అనుకూలంగా జరగబోయే అంశాలు అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు త్వరలో శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాల్లో మరికొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశివారు మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం జాగ్రత్తగా వెనుకడుగు వేసి మాట్లాడడం అనేది మంచిది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీ కష్టాలను కొని తెచ్చుకున్న వారైతే ఈ కన్యా రాశి వారు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది. చాలా జాగ్రత్త వహించాలి. అలాగే మీరు అందరినీ నమ్మవద్దు. ఎవరిని నమ్మాలో వాళ్ళనే నమ్మాలి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవాలి. అలాగే వీరు మరొక సంఘటన అయితే ఏంటంటే, ఈ రాశివారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కలవలేకపోతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కూడా కలిసే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. వారు ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మానసిక ఆనందాన్ని అయితే పొందుతారు. ఈ రాశివారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా నుంచి వీరు వివాహ సంబంధం కుదరలేదు. ఆ ప్రయత్నాలు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి. మీరు ఎలాంటి వారైతే కావాలని అనుకుంటున్నారో అటువంటి సంబంధమే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు వివాహం అయితే కుదిరే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధం
మీరు కోరుకున్నట్లే మీ కోరుకున్న లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి అయితే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది, ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక మరొక ఘటన ఏందంటే, మీ సన్నిహితులతో గానీ, స్నేహితులతో గానీ, ఇరుగు పొరుగు వారితో గానీ, బంధువులతో గానీ ఎటువంటి చిన్న చిన్న వివాదాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తూ ఉంటాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఎంతో బలంగా ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ కుదరక మీరు మానసికంగా చాలానే కృంగిపోయి ఉంటారు. ఈ సమయంలో మీరు అటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు విడిపోయినటువంటి బంధాలన్నీ తిరిగి మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు చాలానే ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రాశివారు ఎవరైతే సంతానం కోసం ఎంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మంచి శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న మీ ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. మీకున్న సమస్యకు మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందబోతూ ఉన్నారు. ఈ రాశివారు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఆసక్తికరంగా ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలే వస్తాయి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని అయితే మీరు చేజిక్కించుకునే అవకాశం అయితే ఉంది. అలాగే అధికారంలోని రాజకీయ నాయకుల యొక్క అండదండలు కూడా మీకు ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీరు ఊహించిన పరిణామాలు అయితే ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి. అందుచేత ఈ సంఘటనలు మీకు అలాగే మీ జీవితంలో జరిగే పరిణామాలన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. మరో సంఘటన ఏంటంటే, మిమ్మల్ని గతంలో అవమానించి హేళన చేసిన వారు కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా మారతారు. మీరు చేయదలుచుకుందల్లా మీరు చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో కూడా మీకు అండదండగా ఉంటారు. దీనివల్ల మీరు చాలా ఆనందాన్ని అయితే పొందుతారు. సమాజంలో మీకున్న గుర్తింపు కూడా బాగా గౌరవ మర్యాదలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. మీ శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఈ విధంగా ఎన్నో ఏళ్ళుగా మీరు కంటున్న కలలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూనే ఉంటాయి. మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందభరితంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి మళ్ళీ తమ జీవిత భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ విషయంలో మీ వివాహ బంధం మరింతగా బలపడుతూ ఉంటుంది. ఎంతకాలం విభేదాలు విడిపోయి ఉన్న భార్యాభర్తలు సైతం ఇప్పుడు మళ్ళీ తిరిగి బంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ వివాహ బంధం మళ్ళీ తిరిగి ప్రారంభం అవబోతుంది. కానీ ఈ సమయంలో మీరిద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోయి తిరిగి మీ బంధాన్ని బలపరుచుకుంటారు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బాగా బలపడే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరీ జరగబోతూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు అయితే చూసుకున్నట్లయితే, ప్రతి సోమవారం శివుడి అభిషేకం చేయించుకోవాలి. ఇలా చేయడానికి వీలు కాని వాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అనే నామాన్ని అయితే చదువుకోండి. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని అయితే చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింతగా బలపడతారు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ మీరు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఇది అంతా సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం రోజున మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఈ పరిహారాలన్నీ చేస్తే గనక మీ జీవిత భాగస్వామితో మీరు ఎంతగానో ఆనందంగా సమయాన్ని అయితే గడుపుకోవచ్చు. మర్చిపోకుండా మొత్తం పరిహారాలన్నీ చేసుకోండి. మీ జీవితాన్ని ఆనందభరితం అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.